నా పేరు పూనూరు గీతాంజలి, మాది కావలి. నన్ను 2016 25 ఆగస్టున మన్వాల్పాడు గ్రామం చేజర్ల మహేష్ రెడ్డికి ఇచ్చి వివాహం జరిపించారు పెద్దల సమక్షంలో. అప్పటి నుంచి నన్ను చాలా విధంగా వేధిస్తూ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నా మీద నానా రకమైన కేసులు పెట్టడము, ఈ కేసులకు వెనక పమ్మిడి రవికుమార్ చౌదరి ఫోన్ చేయడము, నన్ను నానా విధంగా ఇబ్బంది పెడుతున్నాడు. నేను నా భర్త హైదరాబాద్లో ఉన్న సమయంలో మా ఇంటికి రావడము, అతను డ్యూటీకి వెళ్ళాక నన్ను శారీరకంగా మానసికంగా వేధించడము, నేను ఎదురు తిరిగి అడిగితే ఏం చేస్తావు ఎవరికి చెప్తావు అని బెదిరించడము, నా భర్త లేని సమయంలో ముఖ్యంగా నేను ఏ ఊర్లో అయితే ఉంటానో ప్రతి ఇంటికి రావడము, ఈ విధంగా నన్ను గురి చేస్తున్నాడు. నేను నా భర్త కలిసి కాపురం చేసేదానికి సహకరించకుండా నా భర్తను తన ఇంట్లో పెట్టుకొని ఇప్పటికీ కూడా నా భర్త తన అమ్మ నాన్న అతని గెస్ట్ హౌస్లో మన్వాల్పాడు గ్రామంలోనే ఉన్నారు. ఈ విధంగా నేను ఏదైనా వెళ్తే నా మీద విడాకుల కేసు వేయించడము, ఆ విడాకుల కేసు వేయించడానికి కూడా ముఖ్య కారణం తానేనని వాళ్ళ తరపు లాయర్ నాకు ఫోన్ చేసి చెప్పడము, నా బిడ్డను తీసుకొచ్చి అప్పజెప్పమని చెప్పడము, మా ఇంటి చుట్టూ కారు వేసుకొని తిరుగుతూ నిన్ను చంపుతామని బెదిరించడము, ఈ విధంగా చేస్తున్నారు. ఎవరైతే నాకు సహాయం చేయడానికి వస్తారో వాళ్ళని బెదిరించడము, నానా విధంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు సార్. ఈ విధంగా జరుగుతున్నప్పుడు నేను కావలి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో 498 కేసు ఫైల్ చేశాను సార్. ఎందుకోనంటే 2021 సంవత్సరంలో నన్ను తన గెస్ట్ హౌస్లో పట్టుకొని 17 మందితో కొట్టించాడు సార్. కొట్టేటప్పుడు అతని భార్య పక్కనే ఉండి కొట్టండి అని కొట్టిస్తూ నా బిడ్డను నా చేతి నుంచి లాగేసుకున్నారు. దీంట్లో నేను వెళ్ళి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయడం ద్వారా ఎఫ్ఐఆర్ అయింది. కోర్టులో కేసు నడుస్తుంటే పోయిన మంగళవారం రోజు మేము కోర్టుకి రమ్మని చెప్పి వాళ్ళ లాయర్ అయిన కెనడీ సార్ రమ్మని చెప్తేనే మేము వెళ్ళాం సార్. అక్కడికి వెళ్ళాక కోర్టు వాయిదా పడిందని, తనకు అనుకూలంగా తీర్పు రాలేదని మమ్మల్ని కక్ష సాధింపుగా కొట్టించి దాని వెనక అతనే ఉండి ఫోన్ చేసి బెదిరిస్తున్నారు సార్. ఈ విధంగా మాకు అతని వల్ల ఈ మహేష్ రెడ్డి కుటుంబం ద్వారా ప్రాణహాని ఉంది అని మేము ఇక్కడికి వచ్చాము సార్. పమ్మిడి రవికుమార్ చౌదరి తన ఇంట్లో పెట్టుకొని నేను రాష్ట్ర కార్యదర్శినని నన్ను ఏం చేస్తారని చెప్పి మమ్మల్ని బెదిరించడము, 2022లో మళ్ళీ నా భర్త నా దగ్గరికి రావడం జరిగింది సార్. అప్పుడు మళ్ళీ ఇతనే పార్టీ అధికారంలోకి రాగానే నాకు ఫోన్ చేయించి మెసేజ్లు కూడా పెట్టించారు సార్. నా దగ్గర ప్రూఫ్ ఉంది. పెళ్లి చేసుకుంటాను, నువ్వేం చేసుకుంటావు చేసుకో, రవణ్ ఉన్నాడు ఎక్కడికైనా రా చూద్దామని చెప్పి బెదిరించడము, దీనంతటికీ కారణం పమ్మిడి రవికుమార్ చౌదరి సార్. అతని ఇంట్లో పెట్టుకొని నన్ను నా భర్తని నా బిడ్డని కాకుండా చేస్తూ నానా విధంగా వేధిస్తున్నాడు సార్ మమ్మల్ని. ఇతని వల్ల మాకు ప్రాణహాని ఉంది. పమ్మిడి రవికుమార్ చౌదరి నుంచి మాకు రక్షణ కల్పించాలని పోలీసు వారిని కోరుతున్నాం సార్. రవికుమార్ చౌదరి ఇదే విధంగా కాకుండా నా భర్త లేని టైంలో నేను బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్న ఇంటికి రావడము, లైంగికంగా వేధించడము, అక్కడ నేను ఒప్పుకోలేదని దానికి లొంగలేదని నా భర్తకు చెప్పి నన్ను మన్వాల్పాడు గెస్ట్ హౌస్కి తీసుకురావడము, ఆ గెస్ట్ హౌస్లో నేను వాళ్ళకి తదనుగుణంగా వినలేదు అతని వేధింపులు కానీ నన్ను కొట్టడము జరిగింది. దాని ద్వారానే నేను కేసు ఫైల్ చేయడము, దాంట్లో పమ్మిడి రవికుమార్ చౌదరిని A5 ముద్దాయిగా కూడా చేర్చడము, ఆ కేసు ఇప్పుడు కోర్టులో జరగడము, అది ట్రయల్ లిస్ట్లో ఉండడం, తన కోర్టుకు రావాల్సి వస్తుందని నా మీద ఈ విధంగా దాడి చేయిస్తూ నా ప్రాణానికి ముప్పు ఉంది. అతని నుండి నాకు నా కుటుంబానికి రక్షణ కల్పించాలని పోలీసు వారిని కోరుతున్నాను సార్.